ప్లేయింగ్ లెవెన్‌లో ఎవరు ఉండబోతున్నారు ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఓపెనర్‌గా వచ్చేది కెప్టెన్ ప్లస్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్‌తో పాటు ఫ్రేజర్ మెక్‌గర్క్. నెక్స్ట్ థర్డ్ ప్లేస్‌లో వచ్చేది అభిషేక్ పోరల్. అభిషేక్ పోరల్ తర్వాత ఫోర్త్ ప్లేస్‌లో వచ్చేది హరి బ్రూక్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్‌లో వచ్చేది స్టబ్స్. సిక్స్త్ ప్లేస్‌లో వచ్చేది అశుతోష్ శర్మ. పంజాబ్ కింగ్స్ నుంచి వచ్చిండు. మంచి ఫామ్‌లో కూడా ఉన్నాడు. మరి ఎలా ఆడతాడో చూద్దాం ఢిల్లీకి. నెక్స్ట్ సెవెంత్ ప్లేస్‌లో వచ్చేది అక్షర్ పటేల్. తెలుసుగా అక్షర్ పటేల్ మన ఇండియన్ ప్లేయర్ ఎలా ఆడతాడో మన అందరికి తెలుసు. నెక్స్ట్ డీసీ బౌలర్స్లో ఎయిత్ ప్లేస్లో మిచెల్ స్టార్క్. నెక్స్ట్ నైన్త్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్. నెక్స్ట్ 10th ప్లేస్లో ముఖేష్ కుమార్. 11th ప్లేస్లో వచ్చేది నటరాజన్. సన్ రైజర్స్ హైదరాబాద్లో ఎలా ఆడిండో తెలుసు. మొత్తం యార్కర్లు వేస్తూ ఉంటాడు. ఈయన బౌలర్లు కొట్టడం చాలా కష్టం. ఇది ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11. అయితే వీళ్ళతో పాటు ఫ్యాఫ్ డూ ప్లెసిస్ ఉన్నాడు. అసలు ఈయన ఏ ప్లేస్లో వచ్చేది ఎవరికి అర్థం కాదు.